హలో బ్రో. మేము ఈ సమ్మర్ మేళా ఎగ్జిబిషన్‌కి వెళ్ళామండి. ట్యాంక్ బండ్ దగ్గర పెట్టిందనమాట. ఈ ట్యూస్‌డే వెళ్ళాం. అంటే వీక్ డేలో వెళ్ళాం కాబట్టి కొంచెం క్రౌడ్ తక్కువుంది అని అనిపించిందనమాట. చాలా బావుందండి. ప్లేస్ చిన్నదైనా సరే చాలా మంచి రైడ్స్ పెట్టారు. అండ్ చాలా ఎక్కువ పెట్టారనమాట. ఒక 10, 15 వరకు రైడ్స్ ఉన్నాయి. తర్వాత షాప్స్ అయితే ఒక 50 వరకు ఉన్నాయి బ్రో. అండ్ ఫుడ్ చాలా బావుంది. టేస్టీగా ఉంది. రీజనబుల్ ఉంది ప్రైస్. ఇది ప్రసాద్ ఐమాక్స్ పార్కింగ్ ఉన్న ప్లేస్‌లో పెట్టారు బ్రో. అంతకుముందు ప్రసాద్ ఐమాక్స్ పార్కింగ్ ఉండేది. దాని దగ్గర పెట్టారనమాట. ఇక్కడ ఈ ట్యాంక్ బండ్ దగ్గర నాకు తెలిసి 2 ఎగ్జిబిషన్స్ ఉన్నాయి బ్రో. ఒకటి స్ట్రీట్ ఫుడ్ దగ్గర ఉంది ఎగ్జిబిషన్. అండ్ ప్రసాద్ ఐమాక్స్ అండ్ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఒకటి ఎగ్జిబిషన్ ఉంది బ్రో. చాలా అంటే చాలా బావుంది. నాకైతే నచ్చింది. మీరు తప్పకుండా విజిట్ చేయండి. పిల్లలకి సమ్మర్ హాలిడేస్ అయిపోయే లోపు విజిట్ చేయండి బ్రో. ముందుగా మెట్రో స్టేషన్‌కి వెళ్ళాం బ్రో. కేపీహెచ్‌బీ మెట్రో స్టేషన్‌కెళ్ళామనమాట. 5:00కి అప్పుడే మంచిగా సన్ సెట్ అవుతూ ఉంది. చూడటానికి చాలా బావుంది. ఈ మెట్రో స్టేషను మియాపూర్‌లో స్టార్ట్ అవుతుంది బ్రో. మియాపూరు, ఆ తర్వాత జేఎన్‌టీయూ, ఆ తర్వాత కేపీహెచ్‌బీకొస్తదనమాట. అందుకని క్రౌడ్ కొంచెం తక్కువగా ఉన్నారు. సీటయితే దొరికింది. లేదు ఒక 2 స్టేషన్స్ అవతల ఎక్కారు అంటే గనక సీట్ దొరకడం చాలా కష్టం. ఆ తర్వాత ఖైరతాబాద్ స్టేషన్ దగ్గర దిగాలి బ్రో. ఇక్కడ నుంచి మనకి అంబేద్కర్ గారి స్టాచ్యూ అండ్ కొత్తగా కట్టిన సెక్రటేరియట్ కనబడుతుంది. బిర్లా మందిర్ కూడా కనబడుతుంది బ్రో. మెట్రో స్టేషన్ నుంచి బయటకొచ్చిన తర్వాత ఆటో తీసుకున్నాననమాట. పర్ పర్సన్‌కి రూ. 30 తీసుకున్నాడు ఆటో అతను. అంటే ఇది 1 ½ కిలోమీటర్ అలా ఉంటుంది. నడిచి కూడా వెళ్ళొచ్చు. గ్రీన్ గ్రీన్‌గా కనబడుతున్నవి ప్లాంట్స్ అండి. ఒరిజినల్ ప్లాంట్స్. మన జీహెచ్ఎంసీ వాళ్ళు చాలా బాగా అందంగా డెకరేట్ చేశారండి. ఖైరతాబాద్ స్టేషన్ నుంచి మనకి ఎగ్జిబిషన్ ఒక 5 మినిట్ రైడ్ అన్నమాట. దీన్ని నెక్లెస్ రోడ్ అంటారు. ఈ నెక్లెస్ రోడ్ సర్కిల్ దగ్గర రైట్ తీసుకుంటే గనుక ఒక ఎగ్జిబిషన్, లెఫ్ట్ తీసుకుంటే గనుక మనకి స్ట్రీట్ ఫుడ్ నైట్ స్ట్రీటో ఏదో అంటారు దాన్ని. అక్కడ ఉంటుంది ఇంకొక ఎగ్జిబిషన్. అక్కడ ఇండియన్ ఫ్లాగ్ కూడా అక్కడి నుంచి మంచిగా కనబడుతుందండి. ముందుగా అంబేద్కర్ స్టాచ్యూని చూసుకొని ఆ తర్వాత ఎగ్జిబిషన్‌కెళ్దామని కానీ స్టాచ్యూ కారిడార్స్ అంతా కూడా క్లోజ్ చేసేసారన్నమాట. అందుకని జస్ట్ అలా బయట నుంచి గేట్ దగ్గర నుంచి వీడియో తీసేసుకొని, ఆ తర్వాత ఎగ్జిబిషన్‌కెళ్ళిపోయినాం. ఎగ్జిబిషన్‌కెళ్ళే ముందు కొంచెం దాహమేస్తుంది అని జెప్పేసి మనం చెరుకు రసం తీసేసుకొని తాగేసి బయలుదేరామనమాట. ఎగ్జిబిషన్ దగ్గరే కార్ పార్కింగు, బైక్ పార్కింగ్ గూడా ఇచ్చేసారు బ్రో. ఎగ్జిబిషన్‌కి, అంబేద్కర్ గారి స్టాచ్యూకి మధ్యలో లెఫ్ట్‌లో కార్ పార్కింగ్ ఇచ్చారు. ఆ తర్వాత ఎగ్జిబిషన్ ఫ్రంట్‌లోనే బైక్ పార్కింగ్ ఇచ్చారనమాట. మనకి ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్ ఒకటే చోటుంటుంది. బైక్ తీసుకునేటప్పుడు చాలా ఈజీగా తీసుకోవచ్చు. అండ్ ఎంట్రీ టికెట్ రూ. 100 చార్జ్ జేస్తున్నారు బ్రో. టికెట్ ఇచ్చేసి ఎంట్రీ అయిపోయినాం. లోపలికి వెళ్ళంగాల్నే ఇలాగ ఫిష్ ట్యాంక్ ఉంది బ్రో. ఆ తర్వాత పెళ్లిలో హ్యాంగ్ చేసినట్టు పైన హ్యాంగింగ్ గార్డెన్ ఎసారు. ఈ ప్లేస్ అంతా చాలా చల్లగా ఉంది. అండ్ ఫిష్ ట్యాంక్ దగ్గర ఫోటో తీసుకుందాము లేదా ఫిషెస్ ఏమున్నాయని చూడటానికి కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉండి వెళ్ళలేదు బ్రో. ఆ తర్వాత లోపలికెళ్తే ఈ డోమ్ స్పేస్ అంతా గూడా ఏసీ డోమ్ అన్నమాట. దీని దగ్గర నుంచి మనకి కాశ్మీర్‌లో ఎలా ఉంటుంది? వాటి క్లైమేట్ ఎలా ఉంటుంది? అక్కడ ఎలా ఆహ్,
నివసిస్తారు, అక్కడ ఏమేమి జంతువులుంటాయి, ఏ ఏ ట్రీస్ ఉంటాయి అని జెప్పేసి ఇళ్ళ రూపంలో, స్టాచ్యూస్ రూపంలో చూపిచ్చారు మనకి. ఇక్కడ పెంగ్విన్స్, పోలార్ బేర్స్, తర్వాత మౌంటైన్ గోట్స్, యాపిల్ ట్రీస్, ఒక చిన్న వంతెన, కాశ్మీరీ బోట్, చిన్న వాటర్ ఫాల్ కూడా ఉంది బ్రో. ఇక్కడ ఫోటోస్ తీసుకుంటే చాలా మంచిగా వస్తున్నాయి. ఎందుకంటే లైటింగ్ గూడా చాలా బావుందనమాట. ఇలా ఫాగ్ ఒకటి ఏర్పాటు చేశారు. చాలా చిన్నదది. ఉందా అని అనిపించినట్టు అంతే. ఈ బ్రిడ్జ్ దగ్గర వాటర్ ఫాల్ ఉండటం వల్ల, మినీ వాటర్ ఫాల్ ఉండటం వల్ల జనాలందరూ అక్కడ ఫోటోస్ తీసుకుంటుంటే, అక్కడ పనిచేసే వాళ్ళు నుంచొని భయ్యా ఆగే జాओ, భయ్యా ఆగే జాओ అంటున్నారు బ్రో. ఇక్కడ ఎక్కువ సేపు నుంచోనివ్వరనమాట. ట్యూస్‌డే వెళ్ళినా గానీ క్రౌడ్ కొంచెం ఎక్కువ అనే చెప్పాలి. ఇక్కడి నుంచి బయటికి వెళ్ళంగాల్నే మనకి ఎగ్జిబిషన్ స్టార్ట్ అయిపోతుందనమాట. మనకు కావాల్సిన హెయిర్ బ్యాండ్స్, క్లిప్స్, నెయిల్ పాలిష్‌లు, తర్వాత డ్రెస్ మెటీరియల్స్, ఆహ్, ఇంకా బెడ్ షీట్స్, డోర్ మ్యాట్స్, చిన్న చిన్న కప్పులు, జాడీలు అండ్ చెప్పులైతే ఇక చెప్పక్కర్లేదు. చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి బ్రో. మంచిగా బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి. బ్యాంగిల్స్ స్టార్టింగ్ రేంజ్ వచ్చేసి 50 నుంచి 10,000 వరకు కూడా ఉన్నాయి బ్రో. కానీ చాలా అద్భుతంగా, బ్యూటిఫుల్‌గా, కలర్‌ఫుల్‌గా ఉన్నాయన్నమాట అవి. మేబీ నేను ఎగ్జిబిషన్ పెట్టిన ఒక వారంలోనే వెళ్ళిపోయినాను గాబట్టి, నాకు కలెక్షన్ అంతా కనబడుతుందనుకుంటా. స్టాక్ అంతా అమ్ముడు పోలేదు గాబట్టి. ప్లాస్టిక్ సామాన్ షాప్ కూడా ఉంది బ్రో అక్కడ. అదైతే ప్రతి ఎగ్జిబిషన్‌లో మ్యాండేటరీ అన్నమాట. బ్యాంగిల్స్ చూసారా ఎంత చక్కగా ఉన్నాయో. రీజనబుల్ ప్రైస్‌లో అన్ని రకాల షూస్, చెప్పులు కూడా ఉన్నాయి బ్రో. కాకపోతే జెంట్స్ సెక్షన్ చాలా తక్కువుంది. అదే కదా ఎగ్జిబిషన్‌కి ఆడవాళ్ళు ఎక్కువ ఉండడానికి కారణం. టాయ్ షాప్ బ్రో ఇది. నేను అన్ని షాప్స్ కవర్ చేయలేదు బ్రో. అక్కడ ఇంకా ఎక్కువే ఉన్నాయి. ఇంకో 10, 15 ఎక్కువే ఉంటాయి. నేను మన యూట్యూబ్ ఛానల్ కోసము 2 ప్లేట్స్ తీసుకున్నాను బ్రో. చాలా రీజనబుల్ ప్రైస్‌కే వచ్చాయనుకోండి. ఇవే అవి. క్యాండీ షాప్స్ ఉన్నాయి. ఇక్కడ పిల్లలు వచ్చి మమ్మీ నాకిది కావాలి, మమ్మీ డ్యాడీ నాకిది కావాలి, అది కావాలంటే ఏం అక్కర్లేదు. పదండి, పదండి, పదండి పళ్ళు పాడైపోతాయి అని చెప్పి తీసుకెళ్ళిపోతున్నారు. ఐస్ క్రీమ్ షాప్స్ ఉన్నాయి. స్పెట్ షాప్ ఉంది. చిన్న చిన్న జాడీలు క్యూట్‌గా భలే ఉన్నాయి. డ్రై ఫ్రూట్స్, పర్ఫ్యూమ్స్. ఈ బాల్ గనుక సెంటర్‌లో తగిలితే గనుక, అంటే సెంటర్ ఆఫ్ ది సర్కిల్‌లో తగిలితే ఒక హార్ట్ షేప్ బొమ్మిస్తానన్నాడు. 2 తగిలితే గనుక ఒక టెడ్డీ బేర్ ఇస్తానన్నాడు బ్రో. మనకి హార్ట్ వచ్చేసింది. ఒక బాల్ తగిలిందనమాట. ఆ తర్వాత ఈ బెలూన్ పాపింగ్ ఉందనమాట. అక్కడ పనిచేసే అతను ఏ కలర్ కొట్టాలో చెప్పండి అన్నాడు. పింక్ అని చెప్పాను. పాపం కొట్టాడు బ్రో. కాకపోతే ఎవరో వీడియోకి అడ్డం వచ్చేసారు. ఆ తర్వాత 3 సార్లు ట్రై చేసాడు. ఏ బెలూన్ పాప్ అవ్వలేదు వీడియో కోసం. సరేలే అని వదిలేసి ముందుకెళ్ళాననమాట. ఈ చైన్ షాప్ బ్రో ఇది. అలా నడుస్తూ ఉంటే ఇతను చాలా స్వీట్‌గా మంచిగా కేరళ నుంచి తెచ్చిన చిప్స్ ఉన్నాయి తినండి అన్నాడు. తిని చూస్తే చాలా బాగుంది. సరే వీళ్ళకి ఖచ్చితంగా పబ్లిసిటీ అవసరం అని చెప్పేసి వీడియోలో చెప్పించాను బ్రో వీళ్ళకి. యాక్చువల్లీ కేరళ అన్నమాట. కేరళ నుంచి వచ్చింది. వీళ్ళ యాక్చువల్లీ ఒక గోడౌన్ ఉందన్నమాట ఇక్కడ నియర్లీ. ఇదేమో శారీస్ అన్నమాట. బనారసి శారీస్
can see all types of sarees. ఇక్కడ యాక్చువల్లీ స్పెషల్ చిప్స్ ఉంటాయి అన్నమాట, టాపియోకా ఇవన్నీ. And there is also halwas, all types of halwas. There are 5 types of halwas. There are 5 types of banana chips, different. Okay. ఇక్కడ ఒక స్వీట్ కార్న్ షాప్ ఉంది బ్రో. దాని పక్కనే కేరళ చిప్స్ షాప్ ఉంది. అండ్ ఏది తీసుకున్నా సరే ఒకటే ప్రైస్ అన్నమాట. తర్వాత గేమ్స్ విషయానికొస్తే ఇవన్నీ ఉన్నాయి బ్రో. మేము ఈ బాల్ గేమ్ ఆడామన్నమాట. ఈ బాల్ గేమ్‌లో మాకు ఒక చిన్న డబ్బా వచ్చింది ఫస్ట్ గేమ్‌లో. ఓకే. గుడ్ అని చెప్పేసి రెండో గేమ్ కోసం కూడా ఆడామన్నమాట. రెండోసారి ఆడేటప్పటికి మాకొక బౌల్ వచ్చింది. సరే ఇదేమో ఆరెంజ్, యెల్లోయిష్ కలర్‌లో ఇచ్చాడు డబ్బా. అండ్ బాస్కెట్ వచ్చేసి గ్రీన్ కలర్ ఇస్తే అది మళ్ళీ మార్చుకొని ఆరెంజిష్ షేడ్ వచ్చే బాస్కెట్ తీసుకున్నామన్నమాట. చిన్న ఆనందాలు బ్రో. ఎవరు కోరుకోరు. మీరు ఈ బాల్స్ అన్నీ కూడా దేనిలో పడుతున్నాయి అని చూసుకోండి. కౌంటింగ్ సరిగ్గా వేసుకోండి. లేకపోతే అబ్బాయి సరిగ్గా కౌంట్ చేయట్లేదు. లేసెస్ తోటి చేసిన డ్రెసెస్, తర్వాత సాఫ్ట్ డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి బ్రో. ఇలా ముందుకొస్తే ఇంకా చూసుకోండి అప్పడం కనపడింది. ఈ ఎగ్జిబిషన్ కోసం నేను అప్పడం కోసమే వస్తాను బ్రో. ప్రతి ఎగ్జిబిషన్‌లో కూడా అప్పడం ఉండాలి. అప్పడం లేకపోతే గనుక ఎగ్జిబిషన్‌కి వెళ్ళను నేను. అప్పటికే బజ్జీలేస్తున్నాడన్నమాట. ఆ తర్వాత అప్పడాలు వేశాడు. అప్పడం ఇచ్చేటప్పుడు కొంచెం మసాలాను 2, 3 ఉల్లిపాయ ఏసి ఇచ్చాడు బ్రో. చాలా బావుంది. మనం ఇంట్లో చేసుకోవడానికి కుదరదు. ఎందుకంటే ఇంత పెద్ద బాండీ, ఇంత పెద్ద అప్పడం ఎక్కడ దొరుకుతాయి? మనకు దొరకవు. మంచిగా వీడియోకి పోజులిస్తున్నాడు. క్యా మేడం అంటున్నాడు. హిందీ రాదు మేడం. హిందీ వస్తుంది. తెలుగు రాదు మేడం అన్నాడు. ఓకే. సరే బాబు అన్నా. తర్వాత షార్మా. పొటాటో రోల్స్ ఉన్నాయి బ్రో. పర్వాలేదు నీట్‌గానే, అంటే కొంచెం నీట్‌గానే చేస్తున్నారు బ్రో వెన్ కంపేర్ టు అదర్స్. ఇంతమంది జనాల్లో అంత కొంచెం నీట్‌గా చేయటం అంటే కొంచెం కష్టమే. ఆ తర్వాత రెస్టారెంట్ ఉంది. కూర్చొని తినాలి అనుకుంటే గనుక ఇక్కడ తినొచ్చు. తర్వాత నైట్రోజన్ బిస్కెట్స్ ఉన్నాయి బ్రో. చాయ్ పాయింట్ ఉంది. ఇక్కడ కాఫీ కూడా దొరుకుతుంది. ఇంకా రైడ్స్ విషయానికొస్తే చిన్నపిల్లలకి స్టార్టింగ్‌లో ఇది డ్రాగన్ ట్రైన్ ఉంది బ్రో. ఆ తర్వాత 360 డిగ్రీ సెల్ఫీ స్టిక్ ఉంది. ఈ బుజ్జి పాప అయితే అసలు ఏమన్నా ఆడుకుంటుందా? కూర్చోమంటే నుంచుంటుంది, నుంచోమంటే కూర్చుంటుంది. వాళ్ళ పేరెంట్స్ ఏమో ఉండమ్మా అంటున్నారు. టెరో జరా అంటున్నారు. కడెరో బెటరో అంటున్నారు. తర్వాత వీఆర్ హెడ్సెట్ ఉందండి. మనకి మాల్స్‌లో అయితే గనుక ఒక ఎక్విప్‌మెంట్‌లో కూర్చోబెట్టి పెడతారు బ్రో. కానీ ఇక్కడ అలా ఉండదు కాబట్టి వెనకల పట్టుకుంటున్నారనమాట. ఆ తర్వాత గోవా టు హైదరాబాద్ ట్రైన్ ఉంది చిన్న పిల్లలకి. తర్వాత ఈ బౌన్సింగ్ హౌస్ ఉందండి. నచ్చిన విషయం ఏంటంటే పిల్లల్ని తడవలుగా పంపిస్తున్నారనమాట. 5 మినిట్స్‌కి రైడ్ అనమాట. 5 మినిట్స్‌కి అలౌ చేస్తారు. అండ్ ట్రాంపోలిన్ ఉంది పిల్లలు ఆడుకోవడానికి.
ఎలక్ట్రిక్ కార్స్ ఉన్నాయి. తర్వాత రౌండ్ రౌండ్‌గా తిరిగే కార్స్, బైక్స్ అండ్ గుర్రాలు కూడా ఉన్నాయి బ్రో. ఇక్కడ బోట్ రైడ్ కూడా ఉందన్నమాట. పిల్లలు చేత్తోటి సర్క్యులర్ మోషన్‌లో తిప్పుతూ ఉంటే గనక బోట్ ముందుకి, వెనక్కి వెళ్తుంది. ఈ వాటర్ హైట్ వచ్చేసి మోకాళ్ళ దాకా కూడా ఉండదు బ్రో. అందుకని సేఫే పర్వాలేదు. తర్వాత ఈ క్లౌన్ కప్స్ ఉన్నాయి బ్రో. ఇంకా పెద్దవాళ్ళ రైడ్స్‌కొస్తే గనక మనకి ఆక్టోపస్ ఉంది. మేరీ కొలంబస్ ఉంది. డబుల్ హ్యాండ్ హ్యామర్ రేంజర్ ఉంది. ఇది పైకెళ్ళి ఆగిపోతదండి. అమ్మో! గుండె జల్లుమంటది. తర్వాత డ్రెస్ ఉంది. ఐ మీన్ డాన్సింగ్ డ్రెస్ ఉంది. తర్వాత బ్రేక్ డాన్స్ ఉంది. ఇంకా లాస్ట్‌కి జెయింట్ వీల్. ఈ జెయింట్ వీల్ ఎక్కిన తర్వాత మనకి అంబేద్కర్ గారి స్టాచ్యూ, తర్వాత ఎదురుగా ఉన్న ఎగ్జిబిషన్ దాని జెయింట్ వీల్లు, మన ఇండియన్ ఫ్లాగ్, బుద్ధుని స్టాచ్యూ అండ్ హోల్ ఆఫ్ ట్యాంక్ బండ్ చాలా క్లియర్‌గా కనబడుతుందండి. మంచి వ్యూ ఉన్న జెయింట్ వీల్ ఇది. కలర్‌ఫుల్‌గా కూడా ఉంది. ఇంకా ఎగ్జిట్ అన్నమాట. నేను ముందు చెప్పినట్టు ఎంట్రీ పాయింట్, ఎగ్జిట్ పాయింట్ సేమ్ ప్లేస్‌లో ఉండటం వల్ల, పక్క పక్కనే ఉండటం వల్ల బైక్ పార్కింగ్‌కి కొంచెం ఇబ్బంది లేకుండా ఉంది బ్రో. ఆ తర్వాత రోడ్ క్రాస్ చేసుకొని వాటర్ షో ఉంది ఎళ్దాము అనుకున్నాము. 9:00కి ఒకటుందంట. 10:00 ఒకటుందంట. కాకపోతే మేము లేట్ అయిపోయినాం. ఇంకా లేట్ అయిపోతుంది అని చెప్పేసి రోడ్ క్రాస్ చేసేసి ఇంకా కొంసేపు ఉండి తర్వాత ఇంటికెళ్ళిపోయినాం బ్రో. ఇక్కడ కొంచెం వేడిగా ఉంది. తాళలేకపోతున్నాము అంటే గనుక పక్కన ప్రసాద్ సైమాక్స్ ఉంది బ్రో. వాష్‌రూమ్స్ కూడా ఉంటే అక్కడ వాడుకోవచ్చు మీరు. వీడియో నచ్చితే గనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.